హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరి కుర్ర. గోదావరి కుర్ర వార్ 2 ఇప్పుడే చూడడం అయింది. నేనైతే డిస్సాటిస్ఫైడ్ గైస్. నాకు అంత నచ్చలేదు సినిమా. ఓపిక కూడా లేదు నాకు మాట్లాడడానికి కూడా. కాకపోతే చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను అంతే. ఇది రివ్యూ కాదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే మీ ఇష్టం, కామెంట్స్లో వేసుకున్నా పర్లేదు. నాకు బేసిక్గా ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్సే ఒక ప్రాబ్లం ఉంది దాంతో నాకు. ఎందుకంటే అదే టెంప్లెట్ ఫాలో అవుతారు. ఒక ట్రైన్ సీన్, ఒక ఫ్లైట్ సీన్, ఒక మంచి సాంగ్ ఒకటి పడిద్ది, తర్వాత హీరోయిన్ మీకు తెలిసిందే. అలా అవే టెంప్లెట్ ఫాలో అవుతూ ఉంటారు ఎప్పుడు. నేను ఫస్ట్ ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 అన్నప్పుడు నాకు ఎటువంటి హైప్ లేదు. అసలు ఎందుకు చేస్తున్నాడు ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్. అలాంటిది నువ్వు వెళ్ళి బాలీవుడ్లో చేయాల్సిన అవసరమే లేదు. అది ఆ ఫ్లో పోయింది, అసలు అవసరమే లేదు. ఓకే చేస్తున్నారంటే అది ఏమైనా బలమైన స్టోరీ ఉండి ఓ సూపర్, ఈ నా రోల్ వల్ల నేను ఇంత సూపర్ యాక్టర్ని అసలు వాడుకోలేదు సినిమాలో. ఇప్పుడు నాకు దేవరాలో కూడా ఇదే ప్రాబ్లం, అదే ఇక్కడ రిపీట్ అయింది. ఉన్న యాక్టింగ్ని ఎందుకు వాడుకోవట్లేదు? దేవరాలో వాడుకోలేదా అంటే ఫుల్ పొటెన్షియల్ వాడలేదు ఎన్టీఆర్ని. ఆర్ఆర్ఆర్లో వాడినంతగా, యమదొంగ, జైలు అవకుశ ఇలాంటి వాటిలో వాడినంత దారుణంగా యాక్టింగ్ వాడట్లేదు. ఎందుకు వాడట్లేదో తెలియట్లేదు. నేను ఏదో బేసిక్గా నాకు అసలు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ లేదు. ఆ ట్రైలర్ నాకేం హైప్ తేలేదు, ఏది తేలేదు. కానీ మొన్న కాలర్ ఎగరేసాడు ఇలాగ. ఆ కాలర్ ఎగరేసారని చెప్పి నేను సినిమాకి వెళ్ళాను ఈరోజు. నన్ను ఎక్కడా సాటిస్ఫై చేయలేదు. 1, 2, 3, 4 సీన్లు ఉంటే ఆ 4 సీన్లో ఓకే గుడ్ క్లైమాక్స్ ఓకే. సినిమా అయితే చాలా డెడ్ వైపులో వెళ్తూ ఉంటుంది, అలా స్లోగా వెళ్తుంది. నాకు అసలు ఇంటర్వెల్కి అయితే ఇంకా మెంటలు వచ్చేసింది. ఏం జరుగుతుందిరా బాబు, ఎక్కడ పోతుంది, ఎటో పోతుందిరా నాయన. నా పక్కన అయితే వెళ్ళిపోయాడు సినిమా నుంచి ఇంటర్వెల్ దగ్గర. మరి ఆడికేమని తెలియదు. కానీ ఇలాగే ఇప్పుడు ఇది చూసిన తర్వాత నేను అసలు నాకు ప్రాసెస్ అవ్వట్లేదు బుర్రలో. నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళినా నాకు ఎక్కలే సినిమా. ఒక ఎమోషన్ క్లిక్ అవ్వలేదు ఎక్కడ. ఎన్టీఆర్కి ఒక 2 మంచి సీన్లు పడ్డాయి సినిమాలో, హృతిక్ రోషన్కి 2 మంచి సీన్లు పడ్డాయి. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. స్టోరీ డొల్ల. స్టోరీ అనేది నేను స్టోరీ మామూలుగా టైగర్ 3 చూసినప్పుడు అసలు స్పై యూనివర్స్లో స్టోరీల మీద క్లారిటీ వచ్చింది. నాకు పఠాను ఇలాగే చెడదొబ్బారు, టైగర్ 3 బొక్కలాగా ఉంది. ఇప్పుడు ఇదే అలాగే చేశారు. నెక్స్ట్ వార్ 3 చేస్తారు. ఇంకా అదే ఆడియన్స్ మీద రివెంజ్ తీర్చుకుందామనా? నాకు అసలు ఎన్టీఆర్కి అవసరం లేదు ఈ సినిమాలు చేయాల్సిన. ఎవరు చేసినా అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఎన్టీఆర్కి అసలు అవసరం లేదు. ప్రశాంతంగా ఆ డ్రాగన్ అనే సినిమా తీసుకుని ఉంటే, ఆ డ్రాగన్ ఈరోజు రిలీజ్ అంటే మెంటల్ వచ్చేది. ప్రశాంత్ నీల్ సినిమా సూపర్ ఉండేది మొత్తం. నాకు అసలు నన్ను నేను టార్చర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ట్విట్టర్ చూస్తున్నాను, అంటే పొద్దున్నే చూడలేదు, ఇందాక ఒక 1 అవర్ నేను ట్విట్టర్ చూస్తే సినిమా అదిరిపోయింది, కొట్టేసామని చాలా చూశాను. అంటే మీరు ఒప్పుకోవాలి ఫస్ట్, సినిమా బాగాలేదు, మా వాడికి ఇలాంటి సినిమాలు కాదు, మా వాడికి కరెక్ట్ సినిమా పడాలి మీరు కోరుకుంటే కరెక్ట్ సినిమా వస్తుంది. మీరే మీ భుజాలు గుద్దేసుకుని ఇదే సూపర్ అంటే అందరూ ఇదే తెస్తారు. నెక్స్ట్ నుంచి వచ్చి కూడా ఇదే ట్యాబ్లెట్ ఫాలో అవుతారు. మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి మాకు వద్దు, మాకు మా యాక్టింగ్, మా డ్యాన్సులు ఇవి కావాలి. అరే అసలు మంచి డ్యాన్సర్లు ఇద్దరు ఆ సాంగ్లో ఆ స్టెప్ లేదురా. అసలు హృతిక్ రోషన్ ఎంత మంచి డ్యాన్సర్, ఎన్టీఆర్ ఎంత మంచి డ్యాన్సర్, వాళ్ళిద్దరు కలిసి సాంగ్ చేస్తారంటే ఆ సాంగ్ బాబో, ఆ సాంగ్ దరిద్రమే, మెంటల్ వచ్చేసింది. ఒక 40 minutes అయితే ఒక డెడ్ వైపులో వెళ్తుంది సినిమా. స్లో ల్యాగ్, అసలు ఏందిరా ఇంత స్లో ఏందిరా బాబు, నరకం. అలా ఇంటర్వెల్కి కొంచెం పర్లేదు అనుకుంటే మళ్ళీ ఇంటర్వెల్ అయితే అయిపోతుంది.
మళ్ళీ లేపుతాడు, అది ఎటే వెళ్తుంది, మళ్ళీ ఇటే వెళ్తుంది, మళ్ళీ అటే వెళ్తుంది. అలా అసలు సింక్ ఉండదు. ఒక సీన్ తర్వాత ఈ సీన్ పడాలని సింక్ ఉండదు. సీన్ కట్, నెక్స్ట్ సీన్, కట్, నెక్స్ట్ సీన్. ట్రైన్ సీన్ అయింది, ఫ్లైట్ సీన్ అయింది, నెక్స్ట్ బైక్ సీన్, తర్వాత కార్ సీన్, ఇలా ఏదో ఒక సీన్ పెట్టేసుకుందాం. అదే టెంప్లెటు, అదే. ఫస్ట్ ఆ వైఆర్ఎఫ్ఎల్కి నమస్కారం నాన్న. మీరు స్పై యూనివర్సిటీలు తీసుకోండి కానీ మా తెలుగు వాళ్ళని తీసుకోకండి. ఫ్రస్ట్రేషన్ అంతా చూపించేస్తున్నట్టు. ఇది ఎవరిని నేనేమనట్లేదు గైస్, నా ఒపీనియన్ నేను చెప్పుకుంటున్నాను. ఎన్టీఆర్ అసలు ఈ సినిమా చేయగానే ఉంటే చాలా బాగున్నాను. నాకు నచ్చలేదు అసలు ఈ సినిమా, ఏ యాంగిల్లో నచ్చలేదు. ఒక హీరోయిన్ క్యారెక్టర్ లేదు, అసలు హీరోలు ఇద్దరికి క్యారెక్టర్ లేదు సినిమాలో. ఏం సరిగ్గా ఉన్నారంటే ఉన్నారు ఇద్దరు, వాళ్ళిద్దరికి స్కోప్ లేదు. యాక్టింగ్ ఆ క్లైమాక్స్లో ఒక 5 minutes హృతిక్ రోషన్ ఎన్టీఆర్ యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది. మిగతాదంతా కొట్టుకోవడం ఇదే పనిలో ఉంటారు. బుర్ర పిచ్చెక్కిపోయింది. పొద్దున్న కూలీ చేసి బాగుందిరా సినిమా అనుకున్నాను, ఇది అలా ఉంటుంది అనుకుని వెళ్ళాను. దేవుడా, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాట్లాడాలి. అమ్మా, ఆ కొట్టినోడు ఎవడో కానీ నాకు కనబడతాను, కుక్క అనుకుంటున్నాడు, కొట్టినది తప్పలేదు. అదేం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు. ఒక పెద్ద హీరోలు ఇద్దరు వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి, ఉండాలి. ఏం లేదు, ఆ మ్యూజిక్ కూడా ఏదో కొట్టాలని కొట్టి బలవంతంగా ఎవడో కొట్టమని కొట్టారు. ఒక ఫీల్ లేదు, ఎక్కడ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వు. పాజిటివ్స్ లేవంటే పాజిటివ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్కి 2 సీన్లు మంచిగా పడ్డాయి, హృతిక్ రోషన్కి 2 సీన్లు మంచి, వాళ్ళిద్దరు 2 సీన్లు కొన్ని బాగున్నాయి. కానీ స్టోరీయే బొక్క. ఈ స్పై యూనివర్స్కి వద్దామన్నా నాయన, నా వల్ల కాదు. ఇంకా వార్ 3లు వార్ 4లు తీయకండి, మమ్మల్ని చంపేయకండి. నెక్స్ట్ డ్రాగన్ వస్తుంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి డ్రాగన్ని. ఈ సినిమా గురించి మర్చిపోండి బేసిక్గా. కానీ మీరే ఇంకా సంకలు గుర్తిసుకొని సూపర్ ఉందని నేనేం చేయలేను. సినిమా అయితే బాగాలేదు, అది మీకు తెలుసు. లోపల మిమ్మల్ని మీరు అడగండి. సినిమా అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న లైనప్లో ఈ సినిమా మీకు అంత నచ్చిందని మీరు అనుకుంటే ఇంక నేనేం చేయలేను. ఇది నా ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. హృతిక్ రోషన్ని సరిగ్గా వాడలేదు, ఎన్టీఆర్ని సరిగ్గా, అసలు ఎవరిని సరిగ్గా వాడలేదు. అన్ని మిక్సీలు కొట్టేసి అదొక సీన్, నెక్స్ట్ ఈ సీన్, నెక్స్ట్ ఆ సీన్ అన్నీ కలిపేసి సినిమా తీసాడు. ఈ వైఆర్ఎఫ్లు ఇదే. ఒక మంచి సాంగ్, 2 సాంగ్లు పెట్టుకుంటారు సినిమాలో, ఒక మంచి సాంగ్ పెట్టుకుంటారు హీరోలు అందరూ వేసేది. నెక్స్ట్ హీరో హీరోయిన్ లిప్ లాక్ సాంగ్ కూడా పెట్టుకుంటారు. ఇంతే. మరి ఎందుకురా మీరు సినిమా తీసేది? అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రాలు అన్ని ఎమోషన్లు పండించాడు. రణబీర్ కపూర్, ఆలియా భట్తో సూపర్ ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమాలో. ఇందులో ఒక్క ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, పెద్ద బొక్క అది. దాని అంత బొక్క ఫ్లాష్ బ్యాక్ ఇంకోటి ఉండదు. అది గైస్, నేను ఇంకేదో మాట్లాడేస్తాను. తలనొప్పి పొద్దున్న నుంచి ఫుడ్ లేకుండా 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూస్తాను, అట్లా వచ్చేసింది. ఆ పొద్దున్న సినిమా సాటిస్ఫై అయ్యాను గైస్, కొంచెం కూలీ. ఇదైతే అసలు నాట్ సాటిస్ఫైడ్. మీకేమైనా కాంట్రడిక్టింగ్ ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి, అక్కడ మాట్లాడుకుందాం.